గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. పేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలి పనితో రైతు బిడ్డగా పనిచేస్తున్న సామాన్యుడికి నియోజకవర్గం సమన్వయకర్తగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగనన్నకు నియోజకవర్గం ప్రజలతో పాటు తమ స్వగ్రామ ప్రజలందరి మధ్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మడకసిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పలారం ఈరలకప్ప. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం గుడిబండ మండలం దేవరెడ్డి పరిధిలోని పలారం గ్రామంలో పేద కుటుంబంలో రైతు బిడ్డగా పుట్టి వ్యవసాయ కూలి పని చేస్తూ మాజీ సర్పంచ్గా వైఎస్ఆర్ ప్రభుత్వానికి తమ వంతు ఎల్లప్పుడూ నిర్విరామం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఉన్నటువంటి సామాన్యుడిని గుర్తించి అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగనన్న మడకసిరి నియోజకవర్గం సమన్వయకర్తగా అవకాశం కల్పించడం పట్ల నియోజకవర్గం మొత్తం ప్రజల తరపున, స్వగ్రామం పలారం ప్రజలందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు 5 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా తమ యొక్క వందనాలను తెలియజేసుకుంటున్నానని తెలిపి, జగనన్న ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నియోజకవర్గం అభివృద్ధికి, తమ ప్రాంత ప్రజల అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి నిస్వార్థంగా తమ శక్తి సామర్థ్యం మేరకు స్వచ్ఛందంగా పనిచేస్తానని తెలియజేసి మరొకసారి జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ యొక్క సంతోషానందాన్ని వ్యక్తం చేశారు. ಗಾಡಿ ನೈ ತಿರುಗಿ ಸ್ಲೈಟ್ ಹಾಕಿ ಫೋಟೋ ಗೋವರ್ಧನ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಾರೆ ಗೋವರ್ಧನ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಾರೆ ಟಿಬಿಸಿ ಕುಮಾರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಾರೆ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜಿಬಿಎಸ್ గారి నాయకత్వం ವರ್ದಿಲ್ಲಾರೆ జిబిఎస్ గారి నాయకత్వం ವರ್ದಿಲ್ಲಾರೆ ಇವಾಗಲೂ ಬೇಡ ಎಮ್ಎಲ್ಎ ಆದ್ಮೇಲೆ ಇನ್ನ ಶಾನೆ ಇರ್ತೈತಿ. ನಾವು ಹಿಂಗೆ ಅವನು ಕಾಕ ಹಿಡಿದು ಹಣ ಆಗೋಗ್ತೀವಿ. ನಮ್ಮ ಭಾಷೆಗಳು ಜಿಬಿಎಸ್ ಅವನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಬಿಡೋಣ. ఈ ఫర్ ఎలిఫెంట్ అంటే మా పిల్లోడికి యాక్సిడెంట్ అయిందన్నా, తులుపులు పోయింది. నేను చూసకి పోలే, ఇంటికి వచ్చినప్పుడు కాల్ వచ్చాయి, అనౌన్స్ అయింది. ఎట్లా సార్ ఇట్లా ನೋಡಕ್ಕೆ ಭಾಳ ಒಳ್ಳೆನಪ್ಪ. ಭಾಳ ಜನ ಬರ್ತಾರೆ. ఎస్ఎల్ ఈరలకప్ప. మా స్వగ్రామం పలార గ్రామం, గుడిబండ మండలం,
ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి. మా తండ్రి గారు మరణించడం జరిగినది. మా తల్లి కూలీ పని చేసుకుంటూ మా యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నది. నేను మడక్చెరలో జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. గుడిబండ జెడ్పీ హై స్కూల్లో కూడా 10వ తరగతి పూర్తి చేసుకున్నాను. 2006 నుంచి 2012 వరకు గుడిబండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తూ వచ్చినాను. ప్రజల యొక్క మన్ననలు పొందినాను. అందరికీ శ్రేయోభిలాషుగా నిలబడినాను. అందుకోసమే మన మాన్య కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తక్షణమే మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2011 నుంచి పనిచేసినాను. 2011 నుంచి 18 వరకు ఎస్సీసెల్ మండల్ కన్వీనర్గా పనిచేసినాను. 2019 నుంచి ఇప్పటి వరకు గుడిబండ మండల్ జనరల్ సెక్రటరీగా పనిచేసి వచ్చినాను. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళి సమాజ సేవ చేస్తూ ఒక రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆసుపత్రి కావచ్చు, మా యొక్క ప్రజలకు సేవ చేస్తూ ఈ పార్టీలో పనిచేసుకొని వచ్చినాను. కేవలం మనకు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక చిన్న కుటుంబంలో జన్మించినటువంటి పేద వ్యక్తి. అలాగే ఈరోజు మా యొక్క పనితనాన్ని కార్యకర్తల్లో ఏ విధంగా చురుకుగా పాల్గొన్నాడో అనే దాన్ని బట్టి మన మడక్చెర తాలూకా ప్రజలందరి సర్వే నిర్వహించుకుంటూ సర్వే చేస్తూ వాళ్ళు తెలియజేసినటువంటి దానికి మనస్ఫూర్తిగా స్పందిస్తూ మన గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాకు ఈ మడక్చెర తాలూకా సమన్వయకర్తగా నియమించినందుకు నేను వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.